వీరభద్రకాళిమాత నమో నమ. రాజ్యాంగం పవర్ఫుల్, కానీ దాన్ని అమలు పరిచే నాయకులు బలహీనం. ఇప్పుడు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, రాజ్యసభలో కానీ ఎన్ని బిల్లులు వచ్చి ఎన్ని రకాలుగా మనకు రక్షణ కల్పించి చూస్తున్నాం. రిజర్వేషన్ పేరుతో కులాలు చిచ్చు పెట్టేది, మతాల పేరుతో కొన్ని రాజకీయాలు చేసేది. ఇది ఇప్పుడుండే రాజ్యాంగంలో స్వేచ్ఛ అనే పదాన్ని తీసుకొని క్రైస్తవులకు ఒక న్యాయము, ముస్లింలకు ఒక న్యాయము, హిందువులకు ఒక న్యాయం, రకరకాలుగా ఈ స్వేచ్ఛ అనేది ఎంతో ఒక పద్ధతి ఉంటుంది, అర్హత ఒక హద్దు ఉంటుంది. హద్దు లేని మాటలు, కులాలు చిచ్చు, మతాల మంటలు పెట్టే మాటలు వితివీదపోయిందనమాట. మానవుని స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్యంలో అంటే స్వేచ్ఛగా బతికే హక్కు ఉంటుంది, కానీ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత మాటలు, వ్యక్తిగత దూషణలు, లాస్ట్కి ముఖ్యమంత్రులని, చట్టసభలు చేసే నాయకుల్ని దూషించుకుంటా ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎవరి అభిమానంతో వీళ్ళ నాయకులు దూషించుకోవడం, వీళ్ళు వాళ్ళ నాయకులు దూషించడం, ఇది ఇప్పుడు జరుగుతున్న రాజకీయం. మళ్ళీ ఇటువంటి రాజకీయంతో మనము వ్యవస్థలు బాగా చేసుకుంటామా? ఇటువంటి రాజకీయంతో జనాలు బాగుపడతారా? సోమరితనము, ఉచిత పథకాలు ఎక్కువ చేసి సీటు కోసము రాష్ట్రాన్ని, దేశాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేసిన భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, ప్రజల్ని సోమరిపోతులు చేస్తుంటే ఊరుకుంటాడు మా నాయన. వీరభోగ సంవత్సరాలు వచ్చి దుష్ట శిక్షణ, శిష్యరక్షణ చేస్తూ పాలించే రోజు దగ్గరలో ఉన్నాయి. మీకు అర్థమవుతుంది. అప్పుడే ఆల్రెడీ కర్మ సిద్ధాంతం మొదలైంది. కర్మ ఇస్ రిటర్న్ కొడుతున్నది. వీరభద్ర వచ్చి పాలిస్తానన్న. ఈ రాజ్యాంగం అన్ని పక్క పెట్టండి, ఈ రాజకీయాన్ని పక్క పెట్టండి. భగవద్గీత అమలు పరుస్తాడు మా నాయన వచ్చి. కర్మ సిద్ధాంతం అమలు పరుస్తాడు. తప్పు చేసిన కుల మతాలు ఉండవు. కర్మ ఇస్ రిటర్న్. ఎవరికైనా ఒకటే పనిష్మెంట్ ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవులు మీరు సృష్టించుకునేది. మనం సనాతనము. హిందూ ధర్మం అంటే సనాతనము. సనాతన ధర్మం అంటే అందరూ ఒక్కడే. తప్పు ఎవరు చేసినా మనిషే. అక్కడ హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులు తప్పు చేసిన వాళ్ళు మనుషులే కదా. మతాలను తప్పులు చేయవు కదా. దాని సిద్ధాంతాలు పట్టుకొని నాశనం చేసుకొని మానవ జాతి నాశనం అయిపోతుంటుంది. ఇప్పుడు కులాలు చిచ్చు, మతాలు చిచ్చు, ఉగ్రవాదులు, రకరకాల మతోన్మాదులు తయారవుతున్నారంటే మనం పట్టుకునే పద్ధతులు బట్టి. ఈ స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా వచ్చింది కాబట్టి డబ్బున్నోనికి, అధికారం ఉన్నోనికి ఒక న్యాయము, బీదోనికి ఒక న్యాయము. బలేది అమాయకులు, చిన్న వర్గాల వాళ్ళే. అర్థం చేసుకోండి. అందుకే మా ఆయన వస్తున్నాడు. వీరభద్ర వ్యవసాయం వచ్చి దుష్ట శిక్షణ చేస్తూ పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై వీరభద్రకాళిమాత నమో నమః. హరి ఓం.